హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనకి కొత్తగా ఒక ఆప్షన్ అయితే రిలీజ్ చేశారంట మైక్రోసాఫ్ట్. సో అదేంటిదంటే, సో మనకి పవర్ బిఐ సర్వీస్లో కూడా డాక్స్ క్వరీ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అది ఎలా ఏంటి అనేది మనం అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లోర్ చేద్దాం. సో డేటా వాలిడేషన్ వర్క్ స్పేస్, సో చూద్దాం ఏంటనేది. సో మనకి ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉన్నాయి లేదా ఐటమ్స్ ఉన్నాయి. సో నేనైతే డేటా మోడల్ ఓపెన్ చేస్తున్నాను, సెమెటిక్ మోడల్. ఇక్కడ మీరు ఏదైనా ఓపెన్ చేసుకోవచ్చు. సో జస్ట్ క్లిక్ ఆన్ దట్. ఓకే, సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఓపెన్ డేటా మోడల్ అండ్ రైట్ డాక్స్ క్వెరీస్ అనమాట. ఓకే, ఇంతకుముందు ఈ రైట్ డాక్స్ క్వెరీస్ అనేది పవర్ బిఐ డెస్క్టాప్ లో ఉండేది. ఇప్పుడు మనకి ఈవెన్ పవర్ బిఐ సర్వీస్ లో కూడా ఉంది అనమాట. బట్ ఇది ఎనేబుల్ అవ్వాలంటే మేక్ షూర్ దట్ మీరు ఓపెన్ డేటా మోడల్ అనేది అంటే సర్వీస్లో లైక్ డేటా మోడల్ చేంజెస్ చేసేటట్టుగా మనం చెక్ బాక్స్ అది ఎనేబుల్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మాత్రమే మీకు ఈ రెండు ఆప్షన్స్ కనపడతాయి, లేకపోతే కనపడవు. సో అది కూడా చెప్తాను ఎలా ఓపెన్ చేసుకోవాలనేది. ఫస్ట్ దీని మీద క్లిక్ చేద్దాం. లోడ్ అవుతుంది. సో నేను ఫస్ట్ టైం ఓపెన్ చేయటం. సో లెట్స్ సీ దట్ హౌ ఇట్ వర్క్స్. ఓకే, సో ఇలా ఉందన్నమాట. సో ఓకే, మనకు అవసరం లేదు. సో మీకు కావాల్సిన విధంగా సో క్వైరీస్ అనేది బిల్డ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది రన్ చేద్దాం. చూసారా, డేటా వచ్చింది కదా. సో వీటి గురించి ఆల్రెడీ మనం పవర్ బిఐ డెస్క్టాప్ లో చాలా వీడియోస్ చేసాం అనమాట, ఎలా చేయాలి ఏంటి అనేది. సో మీ అందరికి తెలిసిందే. ఈవెన్ సేమ్ థింగ్ మనం పవర్ బిఐ డెస్క్టాప్ లో కూడా ఇదైతే రిలీజ్ చేశారు. ఎప్పుడు రిలీజ్ చేశారో నాకు కూడా ఐడియా లేదు. ఐ థింక్ విత్ ఇన్ 2-3 లాస్ట్ 2 days లో చేసి ఉండొచ్చు మేబీ. బట్ మీకు ఇది ఎనేబుల్ అవ్వాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మన వర్క్ స్పేస్కి వెళ్ళాలి. వర్క్ స్పేస్ సెట్టింగ్స్లో పవర్ బిఐ ఉంది కదా. సో జంప్ ఇక్కడ ఇది ఎనేబుల్ చేసుకోవాలన్నమాట. డేటా మోడల్ సెట్టింగ్స్ లో యూజర్స్ కెన్ ఎడిట్ డేటా మోడల్స్ ఇన్ ద పవర్ బిఐ సర్వీస్. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటేనే అప్పుడు మాత్రమే మీరు ఈ రైట్ డాక్స్ క్వరీ అనేది ఎనేబుల్ అవుతుంది, లేకపోతే మీకు డిజేబుల్ అవుతుంది అనమాట. ఓకే, ఈ యొక్క ఆప్షన్ అనేది మనం అయితే ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అప్పుడే మనకి పర్టికులర్ క్వరీ అనేది అంటే ఈ క్వరీస్ అనేవి కూడా మనం చేసుకోవచ్చు. ఓకే, సో ఇంతకుముందు అలాగే సేమ్ థింగ్ పవర్ బిఐ డెస్క్టాప్ లో ఎలా ఉందో సేమ్ థింగ్ ఇక్కడ కూడా ఉంది అనమాట. సో ఎవరైనా క్వైరీస్ ఎక్స్పెరిమెంట్ చేయాలన్నా లేకపోతే ప్రాపర్ గా ఏంటి అవుట్పుట్ రావటం లేదనేది కూడా మనం అయితే వెరిఫై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఓకే, సో మీరు కూడా ట్రై చేయండి, సో దట్ మీకు ఒక ఐడియా అయితే రావడానికి అవకాశం ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ ఇన్ నెక్స్ట్ వీడియో. బై.